హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కొత్తగా మారిన మన కన్వర్జేషన్ రెనోవేషన్ వర్క్స్ మొత్తం పూర్తి చేసుకొని ఇనాగరల్ ఫంక్షన్ పూర్తయిన తర్వాత వస్తున్నటువంటి ట్రైన్ల సంఖ్య రోజు రోజు పెరుగుతుంది ఫ్రెండ్స్. మీరు విన్న నిజమే. ఇప్పటివరకు మన కన్వర్జేషన్కి వచ్చినటువంటి 8 ట్రైన్లలో 5 ట్రైన్లు తిరుపతి వైపు వెళ్ళాయి, 2 ట్రైన్లు ముంబై వైపు, ఒక ట్రైన్ వచ్చేసి అజ్మీర్ వైపు వెళ్ళింది. కరీంనగర్ రైల్వే స్టేషన్ నుంచి తిరుపతి వైపు వెళ్ళినటువంటి 5 ట్రైన్లలో ఒక్క ట్రైన్ మాత్రమే కాజిపేట్ టు కరీంనగర్ బైపాస్ రోడ్ మీదుగా వెళ్ళి రిటర్న్లో మళ్ళీ ఇదే మార్గంలో వచ్చినటువంటి ట్రైన్ నెంబర్ 07140 చెర్లపల్లి టు తిరుచానూరు సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఈ మార్గంలో ప్రయాణించింది. ఇప్పటి వరకు కన్వర్జేషన్కి వచ్చినటువంటి ఏ ట్రైన్ కూడా కాజిపేట్ వెళ్ళాలంటే పెద్దపల్లి రైల్వే స్టేషన్కి వెళ్ళి అక్కడ లోకో రివర్సల్ చేంజ్ చేసుకొని వెళ్ళాల్సి వచ్చేది. ఈ లోకో రివర్సల్ చేంజ్ చేసిన వల్ల పెద్దపల్లి రైల్వే స్టేషన్లో మనకి ఖచ్చితంగా 1.5 hours నుంచి 2 hours దాకా ఈ టైం వేస్ట్ అనేది జరిగేది. ఇప్పుడు ఆ లోకల్ రివర్సల్ కష్టాలు అనేవి తొలగిపోయి ఉన్నాయి ఫ్రెండ్స్. ఎందుకంటే లాస్ట్ 13 years నుంచి కర్నూలు నుంచి ఏ ట్రైన్ వెళ్ళినా కూడా కాజిపేట వైపు పెద్దపల్లి నుంచి వెళ్ళి ఆ లోకల్ రివర్సల్ చేంజ్ చేసుకొని వెళ్ళాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఈ వెళ్ళినటువంటి ఏ ట్రైన్ అవుతుందో చెర్లపల్లి టు తిరుచానూరు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ 2 hours సేవ్ చేసుకొని లోకల్ రివర్స్ అవసరం లేకుండానే పెద్దపల్లి రైల్వే స్టేషన్ వెళ్లకుండానే ఇటీవలి నిర్మాణ పనులు మొత్తం పూర్తి చేసుకొని అందుబాటులోకి వచ్చినటువంటి కాజిపేట్ టు కరీంనగర్ బైపాస్ రోడ్ మీదుగా ఈ ట్రైన్ తిరుచానూరు వైపు వెళ్ళింది. ఇదే ఫ్రెండ్స్ సుల్తానాబాద్ రైల్వే స్టేషన్. సుల్తానాబాద్ రైల్వే స్టేషన్ని స్కిప్ చేస్తూ వెళ్తున్నటువంటి చెర్లపల్లి టు తిరుచానూరు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఇక్కడ మన ట్రైన్కి స్టాపింగ్ లేదు కాబట్టి స్కిప్ చేస్తూ వెళ్తుంది. ఈ సుల్తానాబాద్ రైల్వే స్టేషన్కి అత్యంత సమీపంలో ఉంటుంది ఈ కాజిపేట్ టు కరీంనగర్ బైపాస్ రోడ్ లైన్. ఆల్రెడీ వచ్చేసాం మనం. చూసారా ఫ్రెండ్స్, ఇదే కాజిపేట్ టు కరీంనగర్ బైపాస్ రోడ్ లైన్. డైవర్ట్ అవుతుంది చూడండి. చెర్లపల్లి తిరుచానూరు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఫస్ట్ టైం ఈ కాజిపేట్ టు కరీంనగర్ బైపాస్ రోడ్ లో వస్తుంది. ఎంత స్లోగా వెళ్తుంది చూడండి ఒకసారి. కాజిపేట్ టు కరీంనగర్ బైపాస్ రోడ్ లో ఆల్రెడీ బైపాస్ రోడ్ లోకి వచ్చేసింది. ఇది వచ్చేసి కరీంనగర్ టు పెద్దపల్లి మెయిన్ లైన్. మనం వెళ్తున్నది కాజిపేట్ టు కరీంనగర్ బైపాస్ రోడ్ లైన్. ఎంత స్లోగా వెళ్తుందో చూడండి ఒకసారి. 2 లైన్లు పక్క పక్కనే. ఆ లెఫ్ట్ సైడ్ లో ఉన్నది కరీంనగర్ టు పెద్దపల్లి మెయిన్ లైన్. ఇప్పుడు మేము మా ట్రైన్ వెళ్తున్నది కాజిపేట్ టు కరీంనగర్ బైపాస్ రోడ్ నుంచి వెళ్తుంది. ఎంత స్లోగా వెళ్తుంది చూడండి. దేర్ వి ఆర్ వచ్చేసాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఈ ట్రైన్ లోనే ఉన్నాము. చూడండి ఒకసారి. అది కరీంనగర్ పెద్దపల్లి మెయిన్ లైన్. ఇది వచ్చేసి కాజిపేట్ టు కరీంనగర్ బైపాస్ రోడ్. మన ఛానల్లో నేను చాలాసార్లు చెప్పాను, ఈ మార్గంలో ప్రయాణించినప్పుడు ఈ కర్వ్ ఏదైతే ఉందో మీరు చూసినటువంటి కర్వ్, ఈ మొత్తం యూ షేప్లో వచ్చినటువంటి ఈ కాజిపేట్ టు కరీంనగర్ బైపాస్ రోడ్లో ఇదే హైలైట్గా ఉండబోతుందని. మనం జర్నీ చేసినప్పుడు చాలా థ్రిల్లింగ్గా ఉంటుందండి. ఇప్పుడు నాకు అలాగే ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ మార్గంలో ప్రయాణించినప్పుడు ఈ మొత్తం యూ షేప్లో వచ్చినటువంటి కాజిపేట్ టు కరీంనగర్ బైపాస్ రోడ్లో రైలు ప్రయాణం చాలా థ్రిల్లింగ్గా మరియు ఎక్సైటింగ్గా ఉంటుంది. కాజిపేట్ టు కరీంనగర్ బైపాస్ రోడ్ మీదుగా వెళ్తున్నటువంటి ఫస్ట్ ట్రైన్ ఇదే ఫ్రెండ్స్. 07140 చెర్లపల్లి టు తిరుచానూరు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. గత 13 సంవత్సరాలుగా కరీంనగర్ జిల్లా ప్రజలు పడుతున్నటువంటి లోకో రివర్సల్ కష్టాలు ఇక పూర్తిగా తొలగిపోయినట్టే ఈ కాజిపేట్ టు కరీంనగర్ బైపాస్ రోడ్తో. ఇప్పుడు మనం వస్తున్నటువంటి అతిపెద్ద వంతెన ఇదే ఫ్రెండ్స్. మన ఛానల్లో వీడియో ఉంది ఆల్రెడీ కూడా. ఈ వీడియో అదే. ఆ వంతెన వచ్చేసి హుస్సేమియా వాగుపై నిర్మించినటువంటి వంతెన మీరు చూస్తున్నారు. అదే ఆ వంతెన. మా ఛానల్లో అభ్యర్థించిన చూడండి ఒకసారి. ఇదే ఫ్రెండ్స్ హుస్సేమియా వాగుపై నిర్మించినటువంటి అతిపెద్ద వంతెన ఇదే. కింద నుండి హుస్సేమియా వాగు. అది అదే మన పెద్దపల్లి టౌన్ రైల్వే స్టేషన్. అది కనిపిస్తే పెద్దపల్లి టౌన్ రైల్వే స్టేషన్. మీకు అటువైపు తీసుకెళ్ళిపిస్తాను. చూస్తున్నారు కదా, కమ్యూనికేషన్ బిల్డింగ్ కమ్ పెద్దపల్లి టౌన్ రైల్వే స్టేషన్ ఇదే. కరీంనగర్ నుంచి 5:25కి బయలుదేరిన మా ట్రైన్ ఇక్కడికి చేరుకునేసరికి సాయంత్రం 6 గంటలు అయింది. జస్ట్ 35 minutes ఇక్కడికి వచ్చాము మేము. చాలా అంటే చాలా ఎక్సైటింగ్ ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇప్పుడు ట్రైన్ లో వెళ్ళి తీస్తున్నాను. ఇప్పుడు ఇది మన ఛానల్లో ఈ వీడియోస్ చాలా అంటే చాలా అప్డేట్స్ ఉన్నాయి. చూడండి ఒకసారి. చాలా థ్రిల్లింగ్ కూడా ఉంది. ఆల్రెడీ ఇక్కడ స్టేషన్ లో హాల్టింగ్ లేదు, కానీ బైపాస్ లో హాల్టింగ్ ఉంటుంది. ఆపుతున్నాను, చూద్దాం ఒకసారి.
ఇక్కడ ఉన్నాను ఫ్రెండ్స్. ఇదే మన పెద్దపల్లి టౌన్ రైల్వే స్టేషన్ కమ్యూనికేషన్ బిల్డింగ్. ఇక్కడ మా ట్రైన్కి జస్ట్ 30 సెకండ్స్ మాత్రమే హాల్టింగ్ ఉంది. గ్రాండ్ రూట్ లో 1, 2, 3 లైవ్ ట్రాక్స్ ఉన్నా కూడా సరిపోవట్లేదు ఫ్రెండ్స్. 24/7 చాలా బిజీగా ఉంటుంది ఈ గ్రాండ్ ట్రంక్ రూట్ అనేది. చూసారా ఫ్రెండ్స్? కలిదోని ఎలా ఉందో వచ్చేస్తున్న ట్రైన్ గ్రాండ్ ట్రంక్ రూట్ పైకి. వెళ్తుంది గ్రాండ్ ట్రంక్ రూట్ పైకి వెళ్ళినటువంటి మన చెట్లపల్లి టు తిరుచారు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఇది వచ్చేసి కాజిపేట బల్లార్ష మెయిన్ లైన్. ఇది వచ్చేసి కర్మాయి టు కాజిపేట బైపాస్ లైన్ వచ్చేస్తున్నాం. చూడండి సార్, 3 ట్రాక్స్ పైన నుంచి ఒక ట్రాక్ లోకి మా ట్రైన్ వచ్చేసింది. ఇప్పుడు మనం గ్రాండ్ ట్రంక్ రూట్ లో ఉన్నాం. ఆ ముందు కలిసి ఉంది, అది మీకు చూపిస్తాను. ఇదే పెద్దవాగు ఫ్రెండ్స్. ఈ పెద్దవాగు ఈ బ్రిడ్జ్ కింద నుంచి వెళ్తుంది. వాటర్ అయితే సర్ప్లస్ గా లేవు. అటు 2 ట్రాక్స్ ఉన్నాయి. ఇది మనం వెళ్తున్నటువంటి ఇది ఒక ట్రాక్. ఇదే పెద్దవాగు. ఆ ముందు చూసినట్టు ముందు కలుస్తాం మనం ఆ ట్రాక్ లోకి. ఆ వెళ్ళని చూపిస్తున్నాం. ఇది వచ్చేసి పెద్దవాగు. అక్కడ కలిసి పెద్దవాగు దాటిన తర్వాత ఇక్కడ పెద్దవాగు దాటిన తర్వాత అదే సెకండ్ ట్రాక్ లోకి వచ్చేసింది మా ట్రైన్. 24/7 రద్దీగా ఉండేటువంటి కాజిపేట టు బల్లార్ష మార్గం అయితే ఉందో ఈ లైన్లో మనకి 3 ట్రాక్స్ ఉన్నా కూడా ఎప్పుడూ బిజీగానే ఉంటుంది. ఈ ట్రాక్ పై నుంచి మనం ప్రయాణం చేసి రాత్రి 8:20 చెట్లపల్లి టు తిరుచానూరు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఏదైతే ఉందో మా ట్రైన్ 8:20కి వరంగల్ స్టేషన్ చేరుకుంది. ఈ లోకల్ రివర్స్ అవసరం లేకుండా వెళ్ళినటువంటి మా ట్రైన్కి దాదాపు 2 అవర్స్ సేవ్ అయింది ఫ్రెండ్స్. జస్ట్ 3 అవర్స్లో కరీంనగర్ నుంచి వరంగల్ చేరుకున్నాం మనం ట్రైన్లో. మరిన్ని ట్రైన్లు ఈ మార్గంలో రావాల్సింది లోకల్ రివర్సల్ కష్టాలు తొలగిపోవడానికి. హోప్ యూ లైక్ యువర్ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.